పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే నడిచిన నిజమైన కార్యకర్త నాయకుడికి తగిన పదవులు అందించి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ఆనందపరిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పందిపాడు సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ యాదవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లకు లక్ష్మణ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తనకు పందిపాడు సొసైటీ డైరెక్టర్ పదవి దక్కడానికి కృషి చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీలంటేనే గుర్తుకు వచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఒక సామాన్య కార్యకర్త లక్ష్మణ యాదవ్ కు పందిపాడు సొసైటీ డైరెక్టర్ పదవినే ఇందుకు నిలవెత్తు నిదర్శనమని పార్టీ బూత్ కన్వీనర్ నాగరాజు చెప్పారు. 4 దశాబ్దాల కాలంలో ఎందరో నాయకులు పార్టీని వీడారు, కానీ తాము వీడలేదని, తమ నిరీక్షణకు సరైన గౌరవం దక్కిందని నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే మన నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వకములు, అలాగే మన పాణ్యం ఎమ్మెల్యే గౌరచితారెడ్డికి, అలాగే నందికొట్కూరు ఇన్ఛార్జి అయిన మన గౌరీ వెంకటరెడ్డి గారికి, అలాగే వాళ్ళ కుమారుడు మన జనార్దన్ రెడ్డి గారికి, అలాగే నా కుదురు చెప్తున్నాము. అలాగే నేను గత 40 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగిస్తున్నాము. అలాగే వేరే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయినా కూడా ఎమ్మెల్యే వేరే మాటలు కూడా మేము మారలేదు. టీడీపీ కోసమే మేము సాధ్యం జరగని తిరుగుతున్నాము. ఎవరేసే వాళ్ళకి పార్టీ కోసం కృషి చేసినాము. అలాగే కల్లు మండలము, పందిపాడు గ్రామము, నా పేరు లక్ష్మణ యాదవ్. నాకు సింగిల్ విండో డైరెక్టర్గా ఇచ్చినందుకు గౌరీ చిత్తారెడ్డి గారికి, నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే సింగిల్ విండో సొసైటీ అంటే మామూలుగా కల్లు మండలానికి వచ్చేసి 16 గ్రామాలు ఉన్నాయి. 16 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి మేము మంచిగా చేయాలని, రైతులకు సబ్సిడీ కింద కానీ, విత్తనాలు కానీ, ప్లస్ మన ఎరువులు కానీ వాళ్ళకి కృషి చేయాలని మేము చేస్తున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.